ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యంచ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరమాహృదేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్ని పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజం 11వ శ్లోకంలో ఉన్నాము. 4వ భాగంగా ఈనాడు విశ్లేషించుకోబోతున్నాం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి రభిన్నాభిశ్చంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయా త్రిరేకాభిః సార్థం తవ శరణ కోణాః పరిణతాః. పాఠాంతరంలో తవ చరణ కోణాః పరిణతాః అని కూడా ఉండవచ్చు. శరణ కోణములు అంటే అమ్మ తాలూకా ఇల్లు, చరణములు అంటే ఆమె పాదాలు. ఇది ఒక్కటే, అమ్మ పాదాలే అమ్మ ఇల్లు కదా. శరణ కోణాః పరిణతాః. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదల కళాశ్రత్రివలయ త్రిరేకాభిః సార్థం తవ శరణ కోణాః పరిణతాః. ఇదే విషయాన్ని శృతులలో కూడా శ్రీచక్రాన్ని తైత్రీయంలో, తైత్రీయ బ్రాహ్మణంలో వ్రాసిపెట్టారు. ఆ శ్లోకాన్ని చూద్దాం. అంటే శృతి నాటి నుంచి, వేదకాలం నాటి నుంచి కూడా ఇది ఉన్నది అని తెలుస్తుంది. అది ప్రార్థనా శ్లోకంగా పెట్టుకోవాలి. ఈ శ్లోకం, ఆ శ్లోకం రెండు. బిందు బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం మన్వశ్రనాగదళ సంయుత షోడశారం వృత్తత్రిభూపరయుతం పరితః చతుర్ధ్వా శ్రీచక్రమేతదుదితం పరదేవతాయాః. మళ్ళీ చదువుతానండి. బిందు త్రికోణం వస్త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వశ్ర నాగదళ సంయుత షోడశారం వృత్తత్రిభూపురయుతం పరితః చతుర్ధ్వా శ్రీచక్రం ఏతదుదితం పరదేవతాయాః. ఏతత్ శ్రీచక్రం ఉదితం పరదేవతాయాః. ది శ్రీచక్రం is nothing other than the Parabrahma. శ్రీచక్రం ఏతద్ ఉదితం
పర అని చెప్పి పెట్టుకుంటే పరదేవత, పరశక్తి, పరబ్రహ్మ, పరమేశ్వర, పరంధామ, మహావిష్ణు అన్న అన్ని ఒక్కటే. పరశబ్దము, మహాశబ్దము దానిని పరమాత్మనే సూచిస్తాయి. ఇందులో ఏమిటేమిటి ఉంటాయిట? బిందు మనకు తెలుసు, సెంటర్లో బిందు. త్రికోణ, ఇన్నర్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. వసుకోణ, దాని చుట్టూ ఉన్న 8 స్మాల్ రెడ్ ట్రయాంగిల్స్. వసు అంటే 8. దశారయుగ్మ, దశ హరము అంటే 10 యుగ్మము 2, ఇంటర్నల్ 10 అండ్ ఎక్స్టర్నల్ 10 ట్రయాంగిల్స్. మన్వశ్ర, మనువులు 14. మన్వశ్రం అంటే 14 కోణములు ఉన్నది. నాగదళ, 14 అయిపోయిన తర్వాత నాగదళం అంటే 8 దళములు కలిగిన షోడశారం, 16 దళములు. వృత్త, ఇగో 3 సర్కిల్స్. భూపురయుతం, ఇది భూపురం. పరితః చతుర్ధ్వాః, శ్రీచక్రం. పరితః అన్ని వైపుల నుండి, చతుర్ధ్వాః అంటే 4 ద్వారములు కలిగిన, చతుర్ధ్వాః ద్వారములు కలిగిన, చతుర్ధ్వాః కాదు, చతుర్ధ్వాః శ్రీచక్రం ఏతదుదితం పరదేవతాయ. సతద్వాట్టారగమం తా సహం హార్యం నగరం తవ. ఇదే సృష్టి, ఇదే స్థితి, ఇదే లయము, తవ నగరం, యువర్ అబౌట్. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వశ్రనాగజుళ సంయుత షోడశారం. వృత్త త్రిభూపరయుతం పరితశ్చతుర్ద్వాః, శ్రీచక్రమే తదుదితం పరదేవతాయ. ఏమిటేమిటున్నాయి మనకు తెలుసు, ఇప్పుడే చెప్పుకున్నాం. బిందువు, ఇదిగో లోపల ఉన్న వైట్ కలర్ది, దాని చుట్టూ ఉన్న బ్రౌన్గా ఉన్న ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దాని చుట్టూ ఉన్న రెడ్గా ఉన్నటువంటి అష్టకోణాలు, దాని చుట్టూ అంతర్దశ కోణాలు 10, బహిర్దశ కోణాలు 10. అంతర్దశ కోణాలు బ్రౌన్గా ఉన్నాయి, బహిర్దశ కోణాలు రెడ్గా ఉన్నాయి, మళ్ళీ చతుర్దశ కోణాలు మళ్ళీ 14 బ్రౌన్గా ఉన్నాయి. తర్వాత అష్టదళ పద్మం, నాగదళం అన్న అష్టదళం అన్న ఒకటే. షోడశ దళం 16 దళాలు. ఈ నాగదళము అంటే ఏమిటి? ఎవ్రీ 45 degrees there is, at every 45 degrees there is one dala. Suppose you take a circle, you divide into 90 degrees, 4 వస్తాయి. 45 degrees ఒక్కొక్కటి కట్ చేసి పెడితే 8 వస్తాయి. 22.5 కట్ చేస్తే 16 వస్తాయి. సో ఇది లెక్క, జామెట్రికలీ 8, 16 అని చెప్పడం. త్రివలయ, ఇదిగో 3 వలయములు, 3 కలర్లు. తర్వాత త్రిరేఖ, వీటిని మనం ముందు కనెక్ట్ చేశాం. త్రివలయ త్రిరేఖ కలిపి మూలాధారమని, అష్టదళ షోడశదళ పద్మాలు స్వాధిష్టానమని, బహిర్దశ చతుర్దశ కోణాలు మణిపూరమని అంటే నీటి తత్వమని, స్వాధిష్టానం అంటే అగ్నితత్వమని, మూలాధారం అంటే భూతత్వమని, అంతర్దశ కోణాలతో కలుపుకొని అష్టకోణ త్రికోణాలు అనాహతమని అంటే వాయుతత్వమని, బిందువు అనేది విశుద్ధతత్వమని, విశుద్ధ అంటే ఆజ్ఞ విశుద్ధ, ఆజ్ఞ అంటే ఆకాశము, విశుద్ధ అంటే మనస్సు అనేటటువంటి స్థానాలని చెప్పుకున్నాం. వీటిని దాటితే సహస్రారం లేక కైవల్యము. ఇది మనము చక్రాలతో, ఈ షట్చక్రాలతో కారిలేట్ చేసి ఆల్రెడీ చదువుకున్నాం. ఇక్కడ ఈ శ్రీచక్ర లేఖనంలో 2 క్రమాలు ఉంటాయి. ఒకటి సృష్టి క్రమము లేక సమయ మార్గము, ఇంకొకటి సంహార క్రమము లేక కౌల మార్గము. సృష్టి క్రమంలో ఏం చేస్తారు? చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరభి. ఈ శివుని అనేటటువంటివి ఇలా రాస్తారు, వర్టికల్గా రాస్తారు. అమ్మ అనేటటువంటివి ఇలా రాస్తారు. ఇది సృష్టి క్రమం. అంటే అప్రైట్ ట్రయాంగిల్స్ 4, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ 5 వ్రాస్తే సృష్టి క్రమం. అలా కాకుండా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ 4,
అప్రైట్ ట్రయాంగిల్స్ 5 అంటే దీన్ని ఇలా తిప్పేయాలి 180 degrees తిప్పితే దాన్ని సంహార క్రమము లేక కౌల మార్గము. దానిని సమయాచారులైనటువంటి మన ఆచార్యులు పాటించరు. కాబట్టి మనం చూస్తున్నటువంటి శ్రీచక్రము సమయ మార్గాన్ని అనుసరించిన సృష్టిక్రమ శ్రీచక్రాన్ని మనం చూస్తున్నాం. ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు. ఇందులో ఒక ఇది తీసుకున్నాం అనుకోండి, ఇగో ఈ ట్రయాంగిల్. ఏం చేశాను, ఇలా తీసుకున్నాను. దిస్ ఈస్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఈ ఐసోసెలిస్ ట్రయాంగిల్కి అలాంటిదే మరొకటి తీసుకున్నాను, అప్రైట్గా ఉన్నది. అంటే అది ఇలా ఉన్నది. దీన్ని మూవ్ చేశాను అనుకోండి ఇక్కడికి, అప్పుడు ఏంటవుతుంది, ఐసోసెలిస్ ట్రయాంగిల్స్ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. Perfect square will be formed by adjoining the bases of the inverted triangle and the upright triangle. అదే సృష్టికి మూలము. Inverted triangles, they combine with the upright triangles to form శివ శక్త్యాత్మకమైన సృష్టిని చెప్పడం. ఇక్కడ శివ అనే శబ్దము పరమశివుని సూచించదు. సృష్టిలో పాల్గొనుకుంటున్నటువంటి మ్యాస్క్యులైన్ ఫోర్స్ ఆర్ ద పాజిటివ్ ఫోర్స్ అంటారు. ఫిమనైన్ ఫోర్స్ని నెగటివ్ ఫోర్స్ అంటారు. పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు ఉంటేనే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. పాజిటివ్ ఒకటే ఉంటే పాస్ అవ్వదు. నెగిటివ్ అంటే ఎందుకు పనికిరాని అనేది అనుకోకండి, చాలా ఉపయోగం అది కూడా. సృష్టి క్రమము, సమయ మార్గము, సంహార క్రమము, కౌల మార్గం కూడా మనం చెప్పుకున్నాం ముందోసారి. త్రివలయములు, త్రిరేఖలు, భూపురము మొదటి ఆవరణ, ఇది కలిపి. కళాశ్రయము, కళలు 16, అది రెండవ ఆవరణ. వసుదళములు, వసు అంటే 8, ఇది మూడవ ఆవరణ. ఇది రెండవ ఆవరణ, ఇది మూడవ ఆవరణ. చతుర్దశ కోణములు, మన్వాశ్రము, మన్వ అంటే 14. ఆ తరువాత బహిర్దశారము, అంతర్దశారము అంటే 5, 6 హోరల్స్, లెవెల్స్, స్థానాలు. 8 అంచులు కలిగిన అష్టదళ కోణము 7వ. త్రికోణం సెంటర్లో ఉన్నటువంటి ఇన్నర్మోస్ట్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిలే 8వ. బిందువు అంటే అప్రమేయము. బిందువుకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఏవి ఉండవు. అటువంటి బిందువు ఏ జామెట్రికల్ ఫిగర్కైనా సెంటర్ పాయింట్. స్క్వేర్ రాయాలన్నా, ట్రయాంగిల్ రాయాలన్నా, పాలిగన్ రాయాలన్నా, వృత్తం రాయాలన్నా, ఏది సెంటర్, దెర్ విల్ బి వన్ సెంటర్ పాయింట్. దట్ ఈస్ ద బిందు ఆర్ ద పరబ్రహ్మ. నవ ఆవరణల గురించి పోయిన తరగతిలో నేర్చుకున్నాం. నవ ఆవరణలు ఏమిటి, అందులో ఉండే దేవతలు ఎవరెవరు, అవన్నీ కూడా చూసాం. శివుడు శక్తి స్థానాలు ఏమిటేమిటి, బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, 3 రేఖల చతురస్రము అనే 4 శివచక్రాలని, త్రికోణము, అష్టకోణము, దశకోణాలు 2, చతుర్దశారము అనేవి శక్తి చక్రాలని. చక్రం అంటే ప్లేన్, ఇవి శక్తి సంబంధాలు అంటూ నేర్చుకో. ఇవేవి కలిసి ఉంటాయి, ఏకత్వం ఉంటుంది అంటే బిందువు, త్రికోణము ఎప్పుడూ కలిసే ఉంటాయి. అష్టదళ పద్మము, శక్తి అష్టకోణము కలిసి ఉంటాయి. షోడశదళ పద్మము, 2 దశకోణాలు శక్తివి కలిసి ఉంటాయి. భూపురమైనటువంటి శివునిది చతుర్దశారము కలిసి ఉంటాయి. శివ శివ అనే ఉభయ సమాహారమైనటువంటి ఏకత్వమే సృష్టి, అదే శ్రీచక్రం. ఇది కూడా పోయినసారి చాలా డీటెయిల్డ్గా చూసాం. ఏమిటేమిటి ఈ స్థానాలన్నీ అనేటటువంటి ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే, భూపురం, కళాశ్రయం, వసుదళం 8, మన్వాశ్రయం, కళ అంటే 16, ఇది 8. భూపురంలో 3, లోపల కూడా ఇంకో 3 పెట్టుకోవచ్చు. మన్వాశ్రయం 14, బహిర్దశ 10, అంతర్దశ 10, వసుకోణ 8, త్రికోణ 1, బిందు. వీటికి వేరు పేర్లు ఇచ్చారు. త్రైలోక్య మోహన, సర్వాశాపూరక, సర్వసంక్షోభణ, సర్వసౌభాగ్యదాయక, సర్వార్థ శాసక, సర్వరక్షకర, సర్వరోగహర, సర్వసిద్ధిప్రదాయక,
సర్వ ఆనందమయ. బిందువే సర్వానందమయ సచ్చిదానంద పరబ్రహ్మ స్థానం. అమ్మవారి పేర్లు త్రిపుర, త్రిపురేశ్వరి, త్రిపుర సుందరి, త్రిపుర వాసిని, త్రిపుర శ్రీ, త్రిపుర మానిని, త్రిపుర సిద్ధ, త్రిపురాంబ, మహా త్రిపుర సుందరి. మహాన్న పరమాన్న పరాన్న పరబ్రహ్మ. ఇక్కడ ఉండేటటువంటి తత్వాలు పృథివీ, చంద్ర, అష్టమూర్తి, 14 భువనాలు, 10 అవతారాలు, వైశ్వానరగ్ని, ప్రకృత్యాత్మ, గురుత్రయము, పంచబ్రహ్మ. అక్షరాలు కూడా వ్రాయబడి ఉన్నాయి. ఇది నాదము, ఇది బిందు. ఇక్కడ ఉండేటటువంటి యోగినులు ప్రకట యోగినులు, గుప్త యోగినులు, గుప్తతర యోగినులు, సాంప్రదాయ యోగినులు, కులోత్తీర్ణ యోగినులు, నిగర్భ యోగినులు, రహస్య యోగినులు, అతిరహస్య యోగినులు, పరాపర యోగినులు. ఈ 3 లెవెల్స్ సృష్టి, ఈ 3 లెవెల్స్ స్థితి, ఈ 3 లెవెల్స్ సంహారం. ఇది చార్వాకులు అన్నీ ఇక్కడే ఉంటారు. బౌద్ధులు ఒక్క స్టెప్ మీద గడుపుతారు. గాణాపత్యులు సాంఖ్యము, వైదిక కర్మకాండం, శౌరము, వైష్ణవము, శాక్తము, ఇక్కడ శైవము అన్న వేదాంతము అన్న ఒక్కటే. అదే మనం వేదాంతాన్ని దాన్నే చదువుతాం. సో ఇది అర్థం అయిపోయింది. కొత్త విషయం ఏమిటి ఈరోజు? శ్రీచక్రోద్ధారము. శ్రీచక్రాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ప్రస్తారములు అంటారు. వీటి ఏమిటంటారు? ప్రస్తారము. ఏమిటి ప్రస్తారాలు? భూప్రస్తారము, కైలాస ప్రస్తారము, మేరు ప్రస్తారము. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకు వస్తే మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారం, భూప్రస్తారం అలాగని చెప్పుకోవచ్చు. లోపల నుంచి బయటకు రావడము ఒక చక్కని ఎక్స్పీరియన్స్. అలాగే సాధకుడు బయట నుంచి లోపలికి వెళతాడు. సమయమతంలో బయట నుంచి లోపలికి సాధకుడు అసెండింగ్గా చూపిస్తారు. ఆనందమయ, అన్నిటికీ కూడా సర్వ అనేది పెట్టుకోవాలి. సర్వానందమయ, సర్వసిద్ధి ప్రదాయక, సర్వరోగహర స్థానాలు. సర్వానందమయం ఏమిటి? ఇదిగో బిందు. సర్వసిద్ధి ప్రదాయక ట్రయాంగిల్, ఇంటర్నల్ ట్రయాంగిల్. సర్వరోగహర అష్టదళ కోణం. వీటికి నిత్య షోడశలు అనే దేవతలు ఉంటారు. బిందువు దగ్గర 3, ట్రయాంగిల్ దగ్గర 3, అష్టదళ కోణం దగ్గర 8, టోటల్ 14. రక్షాకర అనేటటువంటి సర్వరక్షాకర, సర్వార్థ సాధక, సర్వ సౌభాగ్యదాయక అనేటటువంటి స్థానాలలో సర్వరక్షాకరము అంతర్దశారము, అర్థసాధకము బహిర్దశారము, సౌభాగ్యదాయకము 14 వసు కోణాలు, మన్వాశ్రయములు 14. ఇక్కడ ఉండే దేవతలను మాతృకలు అంటారు. ఎంతమంది? 10 + 10 + 14 34. తరువాత సర్వ సంక్షోభన, సర్వ ఆశాపూరక, త్రైలోక్య మోహన్. త్రైలోక్య మోహన్ సర్వ పెట్టక్క, మిగతా వాటన్నిటికీ సర్వ అని పెట్టు. సంక్షోభనం అంటే అష్టదళ పద్మము, ఆశాపూరకం అంటే 16 దళాలున్న పద్మము, త్రైలోక్య మోహనం అంటే 3 వలయములు, 3 రేఖలు, లేకపోతే 3 వలయాలు వదిలేస్తే 3 రేఖలు మట్టుకే కొంతమంది పెట్టుకుంటారు. దక్షిణామూర్తి సాంప్రదాయం వాళ్ళు 3 రేఖలు 3 వలయాలు కూడా పెట్టుకుంటారు. ఇక్కడ దేవతలను వసిన్యాది దేవతలు అంటారు. వీళ్ళు ఎంతమంది? 8 సంక్షోభనం దగ్గర, 16 మంది ఏమో ఆశాపూర్వకంలో, 16 దళాలు కదా, 28 మంది త్రైలోక్య మోహంలో. ఎవరు 20 మంది? 8 మంది, 10 మంది సిద్ధులు, 8 మంది మాతృకలు, ఇంకో 10 మంది లోపల ఉన్నటువంటి దేవత. మొత్తం 28 మంది ఇక్కడ వస్తారు. 28, 16, 44, 8, 52. సో 52 + 34 + 14 అంటే 100. అంటే అదే శతం. అంటే 100 అంటే ఏమిటి? అనంతము అని అర్థం. అనంతమైనటువంటి దేవతలు ఈ శ్రీచక్రానికి అండగా ఉన్నారు. ఇక్కడ అధిభూత, అధిదైవ, అధిభౌతిక అనే విషయాలు కూడా శ్రీచక్రంలో ఇమిడ్చి రాశారు. మొత్తము యోనులు అంటే ఆవరణలు 9, వాటిని కాపాడా దేవతలు అనంతము అంటే 100 మంది ఏం చెప్పడం అనంతం. చూడండి, ఆ నెంబరు ఎగ్జాక్ట్గా ఆ 100కి టాలీ అవుతుంది.
ఓకే. నవభిరపి మూల ప్రకృతిభిః అన్నారు కదా. త్వం మాంసమేదో అస్తి ధాతవః శక్తి మూలకాః మజ్జా శుక్ల ప్రాణజీవ ధాతవః శివమూలకాః. త్వక్ శృక్, త్వక్ అశృక్, మాంసము మేధ అస్థి. త్వక్ అంటే చర్మము, అశృక్ అంటే రక్తము, మాంస మేధ అంటే బ్రెయిన్, అస్థి అంటే బోన్స్. ఈ ధాతువులు శక్తి మూలకాలు. మజ్జ మ్యారో, శుక్ల వీర్యము, ప్రాణ ప్రాణములు, జీవ జీవుడు. ఈ ధాతువులు శివ మూలకము. నవధాతురయందేహో 5 + 4. త్వక్ అశ్రిక్ మాంస మేధో అస్థి 5, మజ్జ శుక్ల ప్రాణ జీవ 4. 5 + 4 ఇవి శివుని స్థానాలన్నాం, ఇవి శక్తి స్థానాలు. నవధాతురయందేహో నవయోని సముద్భవ. ఈ నవధాతువులు మళ్ళీ నవ ఆవరణలు, అవి వేరు ఇవి వేరు అని చెప్పుకున్నాం కదా. నవయోని సముద్భవ దశమీయోనిరేకైవ. 10వ యోని ఏమిటండి? పరాశక్తి తదీశ్వరీ. ఆ పరబ్రహ్మమే 10వ స్థానం. ఏవం ఈ విధముగా పిండాండం ఉత్పన్నం. ఇగో వీడు పుడతాడు ఈ శక్తులతో. నవధాతురయందేహో నవయోని సముద్భవ దశమే యోనిరేకైవ పరాశక్తిస్తదీశ్వరీ. ఏవం ఈ విధముగా పైన చెప్పిన విధంగా పిండాండం ఉత్పన్నం. అంతేనా? తద్వత్ అదే విధముగా బ్రహ్మాండం ఉద్భవౌ. బ్రహ్మాండములు కూడా పుడుతున్నాయి. బ్రహ్మాండముద్భవౌ అన్నారు. భవౌ అంటే ఒకటి కాదు, బ్రహ్మాండాలు ఎన్నో బ్రహ్మాండాలు. పంచభూతాని శక్తాని మాయాదీని శివశ్యతు. పంచభూతములను కలిపి 5 శక్తి సంబంధములు, మాయా ఆదులు. మాయా మొదలైనవి ఏమిటవి? 4 చూస్తాం, అవి శివునివి. ఈ పంచభూతముల నుంచి చాలా వచ్చాయి, ఈ మాయా 4 నుంచి కొన్ని వచ్చాయి. ఈ రెండింటి కలయికే సృష్టి. ఓకే. మూలతత్వాలు. ఎన్ని మూలతత్వాలు? 25, 51. గురుగారు ఏం చెప్పారు? 44 కోణాలు అన్నారు. చతుశ్చత్వారింశత్ వసుధల కళాశ్రత్రివలయ త్రిరేకాభిసార్థం తవ జనని కోణా శరణ తవ తవ శరణ కోణా పరిణతా. మాయా చ శుద్ధ విద్యా చ మాహేశ్వర సదాశివౌ. 4 వచ్చాయా? మాయా, శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివ. మాయా చ శుద్ధ విద్యా చ మాహేశ్వర సదాశివౌ. ఈ వౌ ఉండడం వలన మహేశ్వరుడు సదా రామ లక్ష్మణౌ అంటే ఇద్దరని అర్థం. అలాగే మాహేశ్వర సదాశివౌ. పంచవిశంతి తత్వాన్ని 4 చెప్పి 25 అంటున్నారు. పంచవిశంతి తత్వాన్ని తత్వాన్ని తత్రైవాంతర్భవంతి తే. 25 తత్వాలు ఉన్నాయి. ఎలాగా 25? ఏకాదశ ఇంద్రియాణి శబ్దాది తన్మాత్ర. 11 ఇంద్రియములు, శబ్దాదులు, వాటి అనే తన్మాత్రలు తత్శబ్దేనా తత్ అనే శబ్దం చేత చెప్పబడుతున్నాయి. పరామృశంతే అంటే పరామర్శించబడుతున్నాయి, చెప్పబడుతున్నాయి. శివశక్త్యాత్మకం విద్ధి. శివశక్తి స్వరూపమే తెలుసుకో. జగత్ ఏతత్ చరా అచరం. వాట్ ఎవర్ యు సీ in the universe as chara and the achara, the sentient and the insentient. Etat characharam jagat shivasakyatmakam vidhi. Please understand that nothing but the entire forces of Shiva and Shakti, the masculine and the feminine forces that make up the universe, which are the Vyakta Brahman. Charam pindandam acharam brahmandamityartha. కదిలే వాటిని చరములని, కదలని వాటిని బ్రహ్మాండం అని కూడా చెప్తారు. ఏ చిత్తు ఏక పంచాశాత్ తత్వాన్యాహు. కొంతమంది
51 అంటారండి వీటి నేను అంటున్నాను. 25 పంచవింశతి ఏకపంచాశత్ అంటే 51. ఓకే, ఏమిటి 25? పంచ పంచవింశ 25 ఏమిటి? పంచభూతాలు మనకు తెలిసినవి: ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ. ఇందాకలు ఏం చెప్పారు? పంచభూతములు శక్తి అని, మాయా చతుష్టయము శివుడు అని చదివాం. మాయాచ శుద్ధ విద్యాచ మాహేశ్వర సదాశిశు అంటూ చదువుకున్నాం. ఆ మిగతావన్నీ కూడా, ఈ పంచభూతాలన్నీ కూడా ఆ శక్తి స్వరూపం. పంచభూతాల నుంచి పంచ తన్మాత్రలు, వాటి నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియమైన మనస్సు కూడా పంచభూతాత్మకమే. అంటే 5 పంచభూతాలు, 5 తన్మాత్రలు: ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, తేజస్సుకి రూపము, జలమునకు రసము, పృథ్వీకి గంధం, శబ్దానికి చెవి, స్పర్శకి చర్మము, రూపానికి కన్ను, రసానికి నాలుక, గంధానికి ఘ్రాణము, జ్ఞానేంద్రియ. ఈ పనులు చేయడానికి మళ్ళీ వాక్కు, పాణి, పాదము, వాయువు, ఉపస్థ. వాయువు అంటే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్, యూరినరీ పోర్ అండ్ మోషన్ పోయర్, వీటిని వాయువు. ఉపస్థ అంటే స్త్రీ పురుష జననేంద్రియాలను ఉపస్థ అంటారు. సో ఈ 5 20 అయ్యాయి. అక్కడ మనస్సు కలుపుకోవాలి కదా, ఇది లేనిదే ఏది జరగదు. ఎందుకంటే సంకల్పాలు ఏది చేయాలంటే జీవుడు ఉండాలంటే మనస్సు ఉండాలి. ఆ మనసునే పక్కన పెట్టమంటున్నాం ధ్యానంలో. 21. ఇంకా మాయా చతుష్టయం ఏమిటి? మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అంటే 4. మాయ ఏమిటి? శుద్ధ విద్య ఏమిటి? మహేశ్వరుడు ఏమిటి? సదాశివుడు ఏమిటి? ఈ పేర్లన్నీ ఓలాగే ఉన్నాయి కదా అనేటటువంటి ఒక సందేహము రావచ్చును. చేత మనం చెప్పుకోవాలి, అవేమిటో చెప్పుకోవాలి. మనస్సు అన్నారు. మనస్సు అంటే మననాత్మక శక్తి మనకు తెలుసు, అహంకారం తెలుసు. ఇక్కడ మాహేశ్వర, మాయా అంటే అవిద్య అని అర్థం. వ్యష్టిలోనున్నటువంటి మాయను ఇక్కడ మాయా అని పిలుస్తుంది. అంటే వ్యష్టి సంబంధమైన అవిద్యను మాయా అన్నారు. శుద్ధ విద్య అంటే శుద్ధ జ్ఞానం, అంటే మోక్షక జ్ఞానం. మహేశ్వరుడు అంటే రజోగుణావిష్టుడైనటువంటి సృష్టికర్త. సదాశివ అంటే సృష్టి స్థితికర్త. మాయా అవిద్య, వ్యష్టిలో నుండేటటువంటి మాయా. శుద్ధ విద్య మోక్షానికి సంబంధించిన జ్ఞానము. మహేశ్వర అంటే రజోగుణావిష్టుడైనటువంటి సృష్టికర్త. సదాశివ సృష్టి స్థితికర్త. సృష్టి జరిగినటువంటి స్థితిలో ఉంచాలి కదా, అది సదాశివ. మరి సంహారకర్త ఎవరు? అదిగో అమ్మ ఉన్నది కదా, ఆమె కాలాత్మకమైనటువంటి సంహారిణి శక్తి. శక్తి అనేటటువంటిది మహేశ్వరుణ్ణి, సదాశివుణ్ణి కూడా సృష్టిస్తుంది. అంటే సృష్టికర్తని, సృష్టి భర్తని, అంటే సృష్టిని పోషించే ఆయనను సృజించడమే కాకుండా ఎక్స్ట్రాగా చకారం ఉండడం వలన శక్తి చ అన్నారు. ఆ చకారం వలన కాలాత్మకమైనటువంటి సంహారిణీ శక్తి కూడా అమ్మదే. మరి శివతత్వం ఏమిటి? అది శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము. సో మాయా అంటే అవిద్య, శుద్ధ విద్య. శుద్ధ విద్య అంటే జ్ఞానానికి సంబంధించిన విద్య. మహేశ్వరుడు సృష్టికర్త, సదాశివుడు సృష్టికర్త. అమ్మ వీళ్ళిద్దరినీ పుట్టిస్తుంది, మళ్ళీ సంహారి. ఆమెను ఇక్కడ చెప్పలే, 25 తత్వాలలో అంతర్లీనంగా ఉంది. అలాగే శుద్ధ బుద్ధ పరమశివ స్వరూపాన్ని కూడా ఇక్కడ తీసుకురాలి. దీంట్లో తైత్రీయ బ్రాహ్మణంలో మట్టుకు 1 to 6లో పంచవింశ ఆత్మా భవతి. 25 తత్వాలు చెప్పారు కదండి. ఇక్కడ 20 + 1 21 + 4 25, పంచభూతాలు 5, పంచతన్మాత్రలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు 5, అంతరింద్రియమైనటువంటి ఒకటి. మాయా చతుష్టయమైన మాయా అంటే అవిద్య, శుద్ధ విద్య అంటే జ్ఞానము,
మహేశ్వరుడు అంటే సృష్టికర్త, సదాశివుడు అంటే సృష్టిభర్త అనేటటువంటి 25 తత్వాలకు అంతర్లీనంగా ఆత్మా భవతి. 25 వెనకాల ఆత్మతత్వము. ఆత్మ అంటే ఏమిటి? చైతన్యమే ఉన్నది అంటూ 25 తత్వాలు, పంచవింశతి తత్వాలు, పంచవింశతి తత్వములు. వింశతి అంటే 20, పంచవింశతి అంటే 25 తత్వాలు. పంచభూతాని తన్మాత్ర పంచకం చ ఇంద్రియాణి చ జ్ఞానేంద్రియ పంచైవ తథా కర్మేంద్రియాణి చ. దానికన్నా ముందు మరొకటి, పరోపి శక్తిరహిత. పరుడైనప్పటికీ శక్తి లేకపోతే శక్త కర్తుం న కించన. కర్తుం కించన కించన కర్తుం న శక్త. ఎప్పుడు? శక్తిరహిత. పరోపి పరబ్రహ్మమే అయినప్పటికీ కూడా శక్తిరహిత అంటే మాయాశక్తి, ఆ మేనిఫెస్టింగ్ పవర్, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రస్ఫుటము కానిదే శక్త కర్తుం న కించన. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. శక్త స్యాత్ పరమేశాన్యా శక్త్యాయుక్తో భవేద్యది. శక్త్యాయుక్తో భవేద్యది. ఒకవేళ శక్తితో కలిసిన వాడైతే శక్త స్యాత్ శక్తిమంతుడవుతున్నాడు పరమేశ్వరుడు. పంచభూతాని తన్మాత్ర పంచకం పంచచేంద్రియాణి చ జ్ఞానేంద్రియాణి పంచైవ తథా కర్మేంద్రియాణి చ. పంచభూతములు 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఇంకానో త్వగాది ధాతవః సప్త పంచ ప్రాణాది వాయవః. త్వక్కు మొదలైనటువంటి ధాతువులు 7, సప్త ధాతువులు, పంచ ప్రాణములు, ఆ ప్రాణాది వాయువులు, మనశ్చ అహంకృతి ఖ్యాతిర్ గుణాః ప్రకృతి పురుషౌ. ఇవి మొత్తం 51కి టాలీ చేయడానికి. రాగో విద్యా కళా చైవ నియతి కలయే చ. రాగ విద్యా కళా చైవ ఇంకా నియతి కలయే చ. మాయా చ శుద్ధ విద్యా చ మహేశ్వర సదాశివౌ. ఈ సెంటెన్స్ పాతదే. మాయా అవిద్య, శుద్ధ విద్య మోక్షానికి సంబంధించినటువంటి విద్య, మహేశ్వర సృష్టికారణుడు, సదాశివౌ స్థితికారణుడు. రాగము విద్య కళ, రాగము విద్య కళ నియతి కాల. అంతేకాకుండా త్వగాది ధాతువులు 7, పంచ ప్రాణాది వాయువులు, మనశ్చ అహంకృతి ఖ్యాతి 3 రకాల గుణాలు, ప్రకృతి అంటే మూల ప్రకృతి, పురుష అంటే జీవు. చూద్దాం. శక్తిశ్చ శివతత్వంచ తత్వాని క్రమశో విదుః. శక్తి తత్వాలు, శివతత్వాలు వీటిని క్రమముగా విదుః తెలుసుకున్నారు. 51 తత్వాలు. ఓకే, 51 తత్వాలు శ్రీచక్రం నుండి ఆరంభిస్తాయి. ఆ దేవతలను, ఈ తత్వాలను, ఈ ఓరల్స్ని, ఈ శక్తులను కలుపుకుంటే ఏం తెలుస్తుంది? అతి దైవికము, అతి భౌతికము, అతి ఆధ్యాత్మము అన్నీ కూడా సృష్టిలో ఉన్నవన్నీ శ్రీచక్రస్థములే, శ్రీచక్రం నుంచి ఉద్భవించినవే. పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు కూడా కలిపారు ఇక్కడ. ఇందాక అంతవరకే చెప్పుకున్నాం, 25 చెప్పినాం. ఇక్కడ పంచ ప్రాణాలు యాడ్ చేసాం. త్వక్ మొదలైన ధాతువులు 7. ఏమిటి? త్వక్ చర్మము, మాంస ఫ్లెష్, రుధిర అసృక్ అంటే రుధిరము రక్తము, మేధ నర్వస్ సిస్టమ్, శుక్ల వీర్యము, మజ్జ మ్యారో నూలుగు అంటాం, బోన్ మ్యారో, అస్థి ఎముకలు 2, త్వక్ ప్లస్ మాంస 2, రుచిరామేధ మరో 2 4, శుక్ల మధ్య అస్థి 3, టోటల్ 7. అంతరేంద్రియాలు మనస్సు, అహంకారము, బుద్ధి. ఖ్యాతి అన్నారు ఇక్కడ. ఖ్యాతి అంటే బుద్ధి అని అర్థం. మనోబుద్ధి అహంకారం అంటే
మనస్సు, అహంకారము, ఖ్యాతి. ఖ్యాతి ఇన్క్లూడ్స్ చిత్తం ఆల్సో. గుణములు అన్నారు అంటే సత్వరజస్తమో గుణాలు. మనస్సు, అహంకారము, ఖ్యాతి 3, గుణాలు 3, మొత్తం 6. రాగాదులు 7. ఏమిటేమిటి రాగాదులు? రాగాదులు రాగము, విద్య, కళ, నియతి, కాలము, పురుష, ప్రకృతి. ప్రకృతి అంటే మూల ప్రకృతి, పురుష అంటే జీవుడు, జీవాత్మ. మాయా చతుష్టయం అంటే మాయా అంటే అవిద్య, వెస్టిలో ఉండే అవిద్య, శుద్ధ విద్య, జ్ఞానానికి కావలసినటువంటి విద్య. అది కూడా ఉండాలిగా ప్రపంచంలో, ఉంటేనే కదా జ్ఞానాన్ని పొందగలరు. మహేశ్వరుడు సృష్టికారకుడైనటువంటి వాడు. బ్రహ్మగారు అనుకోండి సదాశివుడు అంటే స్థితికారకుడు. విష్ణు అంటారు పురాణాలలో. ఇక్కడ మహేశ్వరుడు సదాశివుడు అనే వర్ణించారు. ఇక్కడ కలిపితే మనకి ఎన్ని వచ్చాయి? ఇవన్నీ కలిపితే 5 5 25, 32, 38, 45, 49 వచ్చాయి. ఇంకా 2 ఉండిపోయాయి. ఆ 2 ఏమిటి? శివ శక్తి శక్తి శివతత్వాలతో కలిపితే మొత్తం 51. 25 అని చెప్పినా, కుంచి వీటిలో ఎక్స్పాండ్ చేసి వీటిని 51 అని చెప్పినా, 51ని కుంచి 25 అని చెప్పినా, మొత్తం సృష్టి అంతా శ్రీచక్రంలోనే ఇమిడి ఉందిరా నాన్న. శ్రీచక్రాన్ని ఒక్కదాన్ని అర్థం చేసుకుని ఉపాసన చేసి ధ్యానం చేస్తే వ్యక్త బ్రహ్మాన్ని, ఆ ఈశ్వర తత్వాన్ని, ఆ హిరణ్య గర్భతత్వాన్ని ధ్యానించినట్లే. ఇందులో అధిదైవము, అధిభూతము, అధ్యాత్మము అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అంటూ తెలుసుకోవడానికే ఇవన్నీ. అంతేగాని లెక్కలు కట్టుకోవడానికి కాదు కదా. చేత ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? ఇంకా ఓ మాట చెప్పారు. ఏం చెప్పారు? రాగము అన్నారు. రాగం అంటే ఇచ్ఛ, కోరిక. కోరిక లేనిదే ప్రపంచమే లేదు. వాంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఫార్ ద వరల్డ్ అన్నాడు గ్రేట్ ఎకనామిస్ట్. విద్య అంటే శాస్త్రజనితమైనటువంటి విద్య. అంటే మెడిసిన్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఏవేవి విద్యలు ఉన్నాయో అవన్నీ విద్యలోకి వస్తాయి. కళలు అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటాం కదా. ఆర్ట్స్ అని 36 వివిధమైనటువంటి కళలు. నియతి అంటే నియమించేటటువంటి శక్తి. కాలము అంటే సంహరణ శక్తి. మాయా అంటే చెప్పుకుంది అవిద్య. శుద్ధ విద్య అంటే మోక్షక జ్ఞానం. మహేశ్వర అంటే సృష్టికర్త. సదాశివ అంటే స్థితికర్త. శక్తి అంటే వీళ్ళిద్దరిని సృష్టించి మళ్ళీ సంహరణీ శక్తి కూడా అది. శివతత్వం ఏమిటి? శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం తెలుసుకో. సో ఈ విధంగా మనకు తెలిసింది ఏమిటంటే, ఈ 51 తత్వాలను చెప్పుకున్నా, 25 తత్వాలను చెప్పుకున్నా, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆ మొత్తం సృష్టిలోనివే. మరొక్కసారి ఈ శ్లోకాలను చూపిస్తాను. ప్రస్తారాలు 3: భూప్రస్తారము, కైలాస ప్రస్తారము, మేరు ప్రస్తారం. ఆఖరి 3 హోరల్స్, ఆఖరి 3 స్థానాలు, ఆఖరి 3 స్థాయిలు ఉన్నాయి కదా, ఆవరణలు. ఆఖడి 3 యోనులు, పైన 3 కూడా మేరు ప్రస్తారము. నిత్య షోడశలు, మొత్తం 3 + 3 + 8 14 మంది దేవతలు. కైలాస ప్రస్తారము సెంట్రల్ 3, మధ్యలో ఉన్నటువంటి 3 ఏమిటేమిటి? సర్వరక్షాకర, సర్వార్థ సాధక, సర్వ సౌభాగ్యదాయక. ఇక్కడున్న దేవతలు మాతృకలు 10 + 10 + 14 34 మంది. భూప్రస్తారము దిగువనున్నటువంటివి సర్వ సంక్షోభణ చక్రము, సర్వ ఆశాపూరక చక్రము, త్రైలోక్య మోహన చక్రము. ఇక్కడ 8 + 16 + 3 వశిన్యాది దేవతలు. ఇక్కడ మొత్తం 52 మంది దేవతలు దీన్ని కాపలా కాస్తున్నారు. ఔటర్ హోరల్స్ని మొత్తం 28 మంది కాపలా కాస్తున్నారు. అంటే ఫెసిలిటేట్ చేస్తున్నారు. కాపలా కాస్తున్నారంటే దండిస్తున్నారని కాదు. దే ఆర్ ద ఫెసిలిటేటర్స్ ఆఫ్ ద ఔటర్ యూనివర్స్. దట్ ఈస్ ద భూప్రస్తారం.
So total we have 100 devata. In a way, there are innumerable divine forces which make us what we are. ఈనాడు నేను మాట్లాడుతున్నాను, ఉన్నాను, తిన్నాను, చెప్పగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను అంటే సర్వ దైవీ శక్తులు కారణం. ఈ దైవీ శక్తులు భూత శక్తులతో పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలో తన్మాత్రలు, శబ్దస్పర్శ రసగంధాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, గుణాలు అన్నీ ఏర్పడితే ఇదంతా పంచభూతాత్మకమైన దేహము. ఇదిగో ఈ దేవతలు, ఇదిగో ఆధ్యాత్మం అంటే ఈ శరీరము ఏర్పడి ఇవన్నీ కలిస్తే మనము సృష్టి జరిగింది. ఇటు వ్యష్టి కానీ అటు సమష్టి కానీ శ్రీచక్రోద్ధారమే అని తెలుసుకోవాలి. ఇది కూడా మనం చూసాం. దీంట్లో ఏం చెప్పుకున్నాం మనం? ఇక్కడ మాయాచ శుద్ధ విద్య చదివేశాం. సో ఇక్కడ చూసేసరికి 25 తత్వాలు, 25 తత్వములు, ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ స్వరూపాలే. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 20, అంతరేంద్రియంతో కలిపితే 21. మాయా చతుష్టయ, మాయా అంటే అవిద్య, శుద్ధ విద్య అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి విద్య, మహేశ్వరుడు అంటే సృష్టి, సదాశివుడు అంటే స్థితి. అవి 4 తత్వాలు సంహారము అమ్మలోనే ఉన్నది చేత అది ఇక్కడ మెన్షన్ చేయాల. అంటే 21 తత్వాలు ప్లస్ 4 కలిపితే 25 తత్వాలు. 25 తత్వాలు కూడా పంచవింశ ఆత్మా భవతి. 25ది లేక 25 కూడా ఆత్మయే, కాన్షియస్నెస్. తర్వాత పరబ్రహ్మ శక్తిరహితుడైతే సృష్టించలేడు. పంచభూతాన్ని తన్మాత్ర పంచకం తన్మాత్ర పంచకం చంద్రియాణి చ జ్ఞానేంద్రియ పంచైవ తథా కర్మేంద్రియాణి చ త్వగాది ధాతవః సప్త పంచ ప్రాణాదివయవః మనశ్చాహృతి ఖ్యాతిర్గుణ ప్రకృతి పురుషౌ రాగో విద్య కళా చైవ నీతి కాల ఏవ చ మాయా చ శుద్ధ విద్యా చ మహేశ్వర సదాశివౌ శక్తిశ్చ శివతత్వంచ తత్వాన్ని క్రమశో విదుః. పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలనే ప్రాణాలు, త్వక్కు మొదలైనటువంటి త్వక్ మాంస రుధిర మేధ శుక్ల మధ్యాస్తులనే 7 సప్త ధాతువులు, అంతరింద్రియాలైనటువంటి మనస్సు, అహంకారము, బుద్ధి లేక ఖ్యాతి 3 గుణాలు 6. రాగాదులు రాగము, విద్య, కళ, నియతి, కాలము, ప్రకృతి, పురుష అనేటటువంటివి 7. మొత్తం మాయా చతుష్టయమైనటువంటి 4తో మాయా, శుద్ధ విద్య, మహేశ్వర లేక సృష్టి, సదాశివ లేక స్థితి అనే 4తో కలిపితే 49 అయ్యాయి. దీనికి సంహార శక్తి అయినటువంటి శక్తిని, శుద్ధ బుద్ధ స్వరూపమైన శివతత్వాన్ని కలిపితే మొత్తం సృష్టిలో 51 తత్వాలు ఉన్నాయి. శుద్ధ బుద్ధ స్వరూపం అంటే ఏమీ చేయడని కాదు, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ తాలూకా డైరెక్ట్ రిఫ్లెక్షన్. ఈశ్వరుడు అంటున్నాం కదా, అది పరబ్రహ్మము, వీటికి పైన ఉన్న స్థానము. ఈ 51 తత్వాలు సృష్టిలో చిరిచక్రం నుంచి ఆవిర్భవించినవి. మరి 44కి టాలీ చేశారండి మన గురువు గారు. చతుశ్చత్వారింశద్వశుధల కళాశ్రత్రివలయ అన్నారు కదా. ఆయన ఏం చేశారంటే సమయమతంలో త్వగాది ధాతవ పంచభూతాత్మకం ఇన్ సమయాచారంలో త్వగాది ధాతవ పంచభూతాత్మకం విద్ధి. ఎందుకు సమయులు అలా చెప్తారు అంటే త్వక్కు మొదలైన ధాతువులు పంచభూతములలోనే కలిపేస్తారు కాబట్టి పాంచభౌతికమైన దేహం నుంచే ఈ ద్రవ్య పదార్థములైన త్వగాది ధాతువులు ఏర్పడతాయి. కాబట్టి వాటిని పంచభూతాలలో కలిపేస్తే ఆ 7 మైనస్ అయిపోతాయి. మైనస్ అయిపోతే 51లో 7 మైనస్ చేసేస్తే 44. ఈ 44 తత్వాలకు సంకేతం చేత ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ నుంచి 51 బదులు ఈ స్లైడ్లో 44 అని రాసుకో. ఎందుకు? చతుశ్చత్వారింశద్వశుధల కళాశ్రత్రివలయ త్రిరేఖాభిస్తార్థం తవ శరణ కోణా పరిణత లేక తవ చరణ కోణా పరిణత. తేనా ఇంకేనా ఉందో తెలుసుకోవాల్సింది. పురుషనయో నామమునయ సర్వే
చక్ర సమాశ్రయా. పృష్ణులు అనేటటువంటి మునులు, పృష్ణులు. పృష్ణులు అంటే తెలుగు. పృష్ణయో నామమునయ సర్వే చక్ర సమాశ్రయా సేవమానశ్చ చక్ర విద్యాం దేవగంధర్వ పూజితం. ఆ పృష్ణులు అనేటటువంటి మునులు ఏం చేశారు? శ్రీ విద్యా చక్రాన్ని సేవించారు. ఏదైతే దేవగంధర్వ పూజితం తత్శ్రీచక్రం సేవమానాశ్చ. అగ్నిష్టోమాత్మకం చక్రం అగ్నిష్టోమమయం జగత్ అగ్నావంతర్బభౌ భాను అగ్నిష్టోమమయం స్మృతం. ఈ చక్రము అగ్నిష్టోమమయం. అగ్నిష్టోమం అనేటటువంటి ఒక యజ్ఞము గలదు. అగ్నిష్టోమములో ఏమిటి ముఖ్యమైన కాన్సెప్ట్ అంటే, ప్రపంచంలో మనకు కల్పిస్తున్నటువంటి దైవికమైనటువంటి వెలుగులు ఏ ఉన్నాయో అంటే అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఈ మూడిటిని అక్కడ యజ్ఞంలో చక్కగా ఆరాధిస్తారు. త్రిఖండ మాతృకా చక్రం. ఈ మాతృకా చక్రాన్ని 3 ఖండాలుగా చెప్పవచ్చు. సోమ, సూర్య, అనలాత్మకం. సోముడు అంటే చంద్రుడు, సూర్యుడు. అనలము అంటే అగ్ని, అనిలము అంటే గాలి, అనలము అంటే అగ్ని. అనీల అంటే గాలి, అనలము అంటే అగ్ని. సో సోమ సూర్య అనలాత్మకం. అయితే ఏమైంది? త్రికోణం బైందవం సౌమ్యం అష్టకోణం చ మిశ్రమం. లోపల ఉన్నటువంటి త్రికోణము, దాని లోపల ఉన్నటువంటి బిందు, దాని చుట్టూ ఉన్నటువంటి అష్టకోణము, ఇంటర్నల్ రెడ్ 8, ఇవి మిశ్రకం అంటే మిక్సెడ్. తరువాత చక్రం చంద్రమయం చైవ దశారద్వితయం తథా. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 10 ఉన్నాయి కదా, ఆ 2 దశారద్వితయం, దశారం 2 కలిపి చంద్ర స్థానములు అంటారు. తరువాత చతుర్దశారం, దాని చుట్టూ ఉన్నటువంటి 14 దళముల 14 కోణములది వహినేస్తు చతుశ్చక్రం చ భానుమత్. ఇది వహిని అంటే చతుర్దశారం వహిని, చతుశ్చక్రం చ భానుమత్. ఈ పైన ఉన్నటువంటి మిగతా హోరల్స్ 1, 2, 3, 4, ఈ 4 భానుమత్ అంటే సూర్యునివి అంటూ చెప్తారు. ఈ స్థానాలను వెలుగు దేవతలుగా కొలుస్తారు. చూడండి, బిందువు, త్రికోణము, అష్టకోణము, మిశ్రతత్వము. ఏం చెప్పారు? త్రిఖండం మాతృకా చక్రం సోమసూర్యానలాత్మకం త్రికోణం బైందవం సౌమ్యం అష్టకోణం చ మిశ్రకం. ఏమిటండి? త్రికోణం బైందవం అష్టకోణం చ మిశ్రకం. తర్వాత దశారాలు 2 10 కలిపి అవి సోమం. ఇలా తెలిసింది. చక్రం చంద్రమయం చైవ దశారద్వితయం తథా. దశారద్వితయమైనవి 2 చంద్ర చక్రాలు. దాని చుట్టూ ఉన్నటువంటి 14 మన్వాశ్రయ కోణాలు వహిని కోణములు అంటారు. వహిని కోణములు. చతుర్దశారం వహినైస్తూ అంటే చతుర్దశారమైనటువంటి ఇది వహిని. ఇక పైన ఉన్నటువంటి 4 కనిపిస్తున్నాయి కదా, వసుదళ కోణము, కళాశ్రయము, త్రివలయము, త్రిరేఖ. ఆ 4 కూడా భానువు. కొందరు 3 చెప్తారు, కొందరు 4 చెప్తారు. చతుశ్చక్రం చ భానుమత్. ఇవి భాను అంటే పైనుంచి ఉన్నటువంటి 4, ఇది ఇది ఈ 2 పద్మాలు భాను. తర్వాత చుట్టూ ఉన్నది అగ్ని, వహిని. తర్వాత 2 ఉన్నాయి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 10 and 10 ఉన్నవి చంద్ర. ఇంకా లోపల ఉన్న 8, ఒక త్రికోణం, ఒక బిందువు మిగిలిపోయి అవి 3 తాలూకా మిశ్రతత్వం. చంద్ర సూర్య అనిలాత్మకం విద్ధి. ఇది చంద్ర సూర్య అనిలాత్మకమైనటువంటి శ్రీచక్రాన్ని ఇక్కడ నవ ఆవరణలతో పోల్చి చూపిస్తున్నారు. అంటే రకరకాలుగా 25 తత్వాలు అన్నారు, కాదు 51గా ఎక్స్పాండ్ చేసుకోండి అన్నారు. లేదు కొంచెంచుకోండి 25గా అన్నారు. లేదు ఈ ధాతువులను పట్టుకెళ్ళి ఈ సప్తధాతువులన్నీ పంచభూతాల్లో కలిపేసి 44 అనండి అన్నారు. లేకపోతే 3 అనండి అంటున్నారు. అంటే చంద్ర సూర్య అనలాత్మకం. శ్రీచక్ర
is a global unit of universal consciousness. It is a global unit of universal consciousness. The opposite triangles are 4 and 5. They interpenetrate each other. 4 are like this, 5 are inverted. The inverted and the upright ones interpenetrate each other. The numerator set of 4 upright triangles are also called the masculine force. The denominator set of 5 inverted triangles is called the feminine. అదే చెప్పారు కదా, చతుర్భి శ్రీకంఠై అన్నారంటే ఇవి మాస్కులైన్. శివ యువతి పంచభిరపి ఫెమినైన్ ఫోర్సెస్ అంటున్నారు. బై కంబైనింగ్ ద రెసిప్రోకల్ ట్రయాంగిల్స్ ఎట్ ద బేస్, రెసిప్రోకల్ ట్రయాంగిల్ అంటే ఏమిటి, ఇది ఇలా ఉంది, దీనికి ఇలాంటిది ఉంటుంది, ఈ రెండింటినీ కలిపితే ఒక చక్కని స్క్వేర్ వస్తుంది అంటూ చెప్తుంది. కంబైనింగ్ ద రెసిప్రోకల్ ట్రయాంగిల్స్ ఎట్ ద బేస్ ఫార్మ్ ఏ స్క్వేర్. The outer circle represents, ఇగో ఈ సర్కిల్ ఉందండి. వాట్ ఈస్ అ సర్కిల్? ఏ సర్కిల్ ఈస్ ఎ పాలిగన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సైడ్స్. చూడండి, ఇలా 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 వేస్తే పాలిగన్. ఇవన్నీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ వేసాం అనుకున్నప్పుడు ఏమిటి వస్తుంది? సర్కిలే వస్తుంది. ద ఇన్ఫైనైట్ సైడ్స్ పాలిగన్ ఈస్ ద outer circle. The inner triangle represents a polygon of least sides. వాట్ ఈస్ ద పాలిగాన్? పాలిగాన్ అంటే ఎక్కువ భుజములు గలది. ఎక్కువ భుజములు గలది ఒక ఫిగర్ వేయాలంటే ఇలా వేస్తే అది ఫిగర్ అవుతుందండి. 2 భుజాలు ఉన్నది, అది మినిమం 3 ఉండాలి. సో ద మినిమం దట్ ఎ ట్రయాంగిల్, ఇన్నర్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఎ పాలిగన్ ఆఫ్ 3 sides. బిందు రిప్రజెంట్స్ ద ప్లేన్ దట్ ఈస్ థాట్ ఆఫ్. ఏ ప్లేన్ని, వృత్తాన్ని అనండి, చతురస్రాన్ని అనండి, లేకపోతే దీర్ఘచతురస్రాన్ని అనండి, సమబాహు త్రిభుజాన్ని అనండి, పాలిగన్ అనండి, దేనైనా సెంటర్ పెడితేనే అన్ని ప్లాట్ చేయగలుగుతాం. సో ఎనీథింగ్ యూ థింక్ ఆఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ ద బిందు, అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫైనలైజ్డ్ యాంగులర్ రిఫ్యూజ్ అన్నారు భగవత్పాద. తవ శరణ కోణా పరిణతా, తవ నీ యొక్క శరణ కోణా, శరణా రిఫ్యూజ్ నివాసము, కోణాహ పరిణతాహ పరిణతి చెందినవి, కంప్లీట్లీ డెవలప్డ్, ఫైనలైజ్డ్ యాంగులర్ రిఫ్యూజ్ ఇన్క్లూడ్స్ ఆల్ ద కాన్షియస్నెస్. ద 44 యాంగిల్స్ చెప్పారు కదా, చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్ర త్రివలయ త్రిరేఖాభిసార్థం తవ శరణ కోణాహ పరిణత. ద ఫైనలైజ్డ్ యాంగులర్ రిఫ్యూజ్ of the consciousness is manifestation of all the consciousness in one go. The 3 circles are there. What are the 3 circles? చెప్పుకున్నాం. భూప్రస్థారం, కైలాస ప్రస్థారం, మేరు ప్రస్థారం. 3 circles ఏమిటి? ఇగో ఇవి 3 circles, లేకపోతే 3 ప్రస్థారం. ఆ 3 levels maturation or abstraction. They signify the evolution or maturation of the Srishti. Sri Chakra articulates both time and space in one unit. It is a Meru. It's a 3D view. It's not a sort of geometric 2D view as we are seeing. Sri Chakra articulates time and space into one unit. This Sri Chakra composition is ever revolving, ever circulating, and very dynamic. It's not that static. ఈ చక్రం అంటే ఇలా ఉండిపోతుంది, ఈ 16 అంటే ఇలా ఉండిపోతాయి, ఎంత అలా ఉండవు. ఆ 16 అలా రొటేట్ అవుతుంది, ఆ 8 రొటేట్ అవుతుంది, ఆ 14 రొటేట్ అవుతూ ఉంటాయి. రొటేట్ అవడంలో ఒక ఈ ప్లేన్లో రొటేట్ అవుతాయి, మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి కూడా. అది రివల్యూషన్, సర్క్యులేషన్. రెవల్యూషన్ అండ్ సర్క్యులేషన్. రెవల్యూషన్ మీన్స్ వాటిలో అవి తిరగడం, సర్క్యులేషన్ మీన్స్ చుట్టూ తిరగడం. ఈ రెండు they are dynamic in nature. Of what? Of the absolute beauty. Saundarya Lahari. Of the absolute beauty. The absolute is called beauty. The absolute itself is beauty. That is why Saundarya Lahari. The Sri Chakra and some geometrical concepts. దీనితో శ్రీచక్ర అధ్యయనము ఇంతవరకు ముగిసినది. ఇంకా దీని గురించి రిఫరెన్సెస్ వస్తాయి.
వచ్చినప్పుడు అక్కడక్కడ ఆ స్థానాలలో మళ్ళీ చెప్పుకుంటాం. ఏమిటి చెప్పుకోలేదు? శ్రీ విద్యా మంత్రం చెప్పుకోలేదు, దానికి వేరే శ్లోకం రాశారు. శివశక్తి కామ క్షితిరథ రవి శీతకిరణ మరోహంస స్మార అంటూ ఇంకో మంత్రం. అలాగే చతుషష్ట్యా తంత్రై అంటూ తంత్రాల గురించి మరో మంత్రం. స్వతంత్రం తే తంత్రం క్షితితలమవతీతరదిదం అంటే తంత్రం అక్కడ వస్తుంది. మంత్రం గురించి, శ్రీ విద్యా మంత్రం గురించి, శ్రీచక్రం తాలూకా తాంత్రిక్ ఆస్పెక్ట్ గురించి ఆ శ్లోకాలు వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ఏం చేసుకున్నాం? యంత్రం పార్ట్ డీటెయిల్డ్గా నేర్చుకున్నాం, 4 భాగాలుగా నేర్చుకున్నాం. అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ వినండి. పాతవి కలిపి ఈ 4 ఒక ప్లేలిస్ట్గా ఇస్తాను. 4 పీడిఎఫ్లు వరుసగా ఉంటాయి. వీటిని చక్కగా బ్రౌజ్ చేసి అర్థం చేసుకోండి. కొంతవరకు శ్రీచక్రం అంటే ఏమిటో తెలుస్తుంది. శ్రీచక్రాన్ని పూర్తిగా చదవడం అది ప్రత్యేకమైనటువంటి ఒక స్టడీ. కానీ ఆయన ఒక శ్లోకం ఇచ్చారు కాబట్టి మనం యథావిధిగా చాలా అర్చన భావంతో, పూజా భావంతో వారి మనసును గ్రహించి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. దానికి శంకర భగవత్పాదులు, ఆ ఈశ్వరుడు, ఆ శక్తి సహకరించారు కాబట్టే ఇంత దూరం మనము రాగలిశాము. లేకపోతే మనమనగానంత శ్రీచక్రం ఏమిటి, అర్థం చేసుకోవడం ఏమిటి, ప్రయత్నం చేసి చెప్పడం ఏమిటి, ఇవన్నీ శక్తి సంకల్పము, ఈశ్వర సంకల్పం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో నమః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి. ఒక్క నిమిషం పాటు సోహం ధ్యానాన్ని చేసుకోండి అందరూ. సోహం ధ్యానం. సోహం, 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 సోహం. ఓం సోహం. స్వస్తి. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्।